సో ఇప్పుడే ఒక మిత్రునితో కలిసిన, పేరేం చెప్పావు? తులసి రాజేష్. తులసి రాజేష్. పేర్లోనే పవిత్రత ఉంది చక్కగా. తలపేసి చిరట్. అయితే రికార్డ్ చేస్తానని చెప్పి ఆయన పర్మిషన్ తీసుకొని చేస్తున్నాను. ఎందుకంటే ఆయన కథ చాలా బాగుంది. ఊరికే సరదాగా వినండి. దాంట్లోకి వెళ్ళే కంటే ముందు నేను ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా. ఆధ్యాత్మిక పరంగా తెలుసుకోవాల్సింది ఎక్కువ ఏమి ఉండదు. ప్రాపంచికంగా చాలా తెలుసుకోవాలి. మొబైల్ ఎక్కడ తయారవుతుంది, సిమ్ కార్డ్ ఎక్కడ దొరుకుతుంది, మిలియన్ థింగ్స్ తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక పరంగా ఒక 2-3 మ్యాక్సిమం ఒక 9-10 విషయాలు రూఢిగా తెలుసుకొని దాన్ని ఆచరిస్తే సరిపోతుంది. సో చెప్పు, నీ కథ చెప్పు. నమస్కారం అండి. నాకే చెప్పు, వాళ్ళ వదిలి. రీసా గారిని మొదటిసారి కలవడం జరిగింది. ఈరోజు అదే సరదాగా కలుద్దామని వచ్చాను. చాలా ప్రయాణం బొట్టు పెట్టుకోవడం బాగుంది. నిన్ననే మన గోమాత సురేష్ దగ్గరికి పోతే ప్యూర్ విభూతి కనిపించింది. నాకు ఇష్టం విభూతి, చిన్నప్పుడు పెట్టుకునేవాడిని. మధ్యలో అంతా కెమికల్ అయిపోయింది, సున్నం కిందం. ఎంత బాగుందంటే అది స్మెల్ కానీ ప్యూర్గా ఉంది. అయ్యో అందరూ మేకప్ వేసుకుంటారు, లిప్స్కి వేసుకుంటారు, అది కూడా ఇది కూడా పెట్టుకోద్దా? నేను విభూతి లేనిది బయటికి రాను. పొద్దుట సాయంత్రం విభూతి కంపల్సరీ, ధ్యానం సాధన అది కంపల్సరీ. పుండ్రాలు. సో అంటే ఇదంతా ఒకప్పుడు లేదు. 2023కు ముందు రాజేష్ వేరు, ఇప్పుడు వేరు. అంతకుముందు ఎట్లా ఉండేదంటే చదువుకున్నాను, ఎంటెక్ వరకు చదువుకున్నా. సో జాబ్ లైఫ్ అంటే మామూలుగా ట్రిప్స్కి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి. ప్రాపంచిక జీవితంలో ఇంకా వేరేదేం లేదు. ఇంకా డబ్బు, కారు, ఇదొక విలాసాలు, లగ్జరీ లైఫ్ అన్నట్టు ఉండేది. సో ఒక్కసారిగా నాకు మా కంపెనీ క్లోజ్ అయిపోయింది. మా ఎండి సార్ చనిపోవడం వల్ల కంపెనీ క్లోజ్ అయితే వాళ్ళు అప్పటికే మేనేజ్ చేసుకుంటూ వచ్చారు, కానీ శాలరీస్ ఇవ్వలేకపోయారు. నేను ఒక టెక్నికల్ హెడ్ పొజిషన్లో ఉన్న, ప్లాంట్ హెడ్ పొజిషన్లో. నా శాలరీ కూడా మంచి శాలరీ ఉంది. 8 months వరకు మేనేజ్ చేసుకున్నాను నేను కూడా శాలరీ తీసుకోకుండా. సడన్గా కంపెనీ క్లోజ్ చేశారు. నేను మా వాళ్ళకు చాలామందికి అప్పులు ఇవ్వడం, చేతి బదులు ఇవ్వడం లాంటివి చేశాను, లాస్ అయిపోయాను. తర్వాత నేను కూడా వేరే ప్రయత్నాలు, ఆర్డర్స్ బయట తీసుకొని, మిషనరీ లేకున్నా, ఇది ఎంత కాస్ట్లీ ప్రాసెస్ అనమాట, ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. అంటే డీటెయిల్స్ లేకుండా ఓవరాల్గా ఏంటంటే చాలా నష్టమైంది. చాలా నష్టమయ్యి ఒక 2 కోట్ల వరకు లాస్ అయిపోయినా. ఇంకా ఇది ఎవరికి 2 కోట్లు. సో ఇది ఎవరికి తెలియదు. నా ఫ్యామిలీలో మా అమ్మ నాన్నకు కానీ, మా అన్న వదినకు కానీ, మా ఆవిడకి కానీ ఎవ్వరికి తెలియదు. అందరూ ఏమనుకున్నారంటే రాజేష్, మాది మనుగూరు అనమాట, భద్రాచలం దగ్గర, మా నేటివ్ ప్లేస్. 10th వరకు అక్కడే. తర్వాత పాలిటెక్నిక్ చేశాను, ఇంజనీరింగ్, జేఎన్టీయూలో ఎంటెక్ చేశాను కోట్పల్లిలో. సో యూఎస్ఎల్ వచ్చాను, చాలా స్పెషలైజేషన్ కోర్సెస్ చేసేసి మంచి ఉద్యోగంలో కూడా ఒక 14 సంవత్సరాల అనుభవం సాధించి అంత బాగానే ఉంది, అంత బాగా నడుస్తుంది. సడన్గా ఈ అప్పులు అనేసరికి నాకు ఒకేసారికి, అప్పటి వరకు బయట నుంచి పట్టుకొస్తున్నా, ఇచ్చేవాళ్ళు ఉన్నారు. సడన్గా ఫుల్ స్టాప్ పడిపోయింది. ఇంకా మేనేజ్ అవ్వట్లా, బయట అడగలేను. ఇబ్బందులన్నీ ఒకేసారి 360 degrees నాకు వంట రోడ్డు చేసి క్లోజ్ అయిపోయినట్టుగా అనిపించింది. మార్గం ఏంటి? 2 పిల్లలు, ఫ్యామిలీ. అప్పటికే నేను కుండలిని సాధనలు అవి ఇవి చేస్తున్నా. అంటే ప్రాపంచికంగా కుండలిని ఏవేకనైతే నాకు మోక్షం కావాలని ఎప్పటి నుంచో ఉండేది. అంటే అదే కోవిడ్ తర్వాత వచ్చింది. సో అదే పనిలో ఉన్న కర్మ ఏమైందో కానీ ఒకేసారి మీద పడి నన్ను పాతాళంలోకి తొక్కేసినట్టుగా అనిపించేసింది అనమాట. సో కుండలిని సాధన. సో నాకు ఇంకా ఆప్షన్స్ ఏం కనపడలా. కర్మ సిద్ధాంతం తెలుసు, భగవంతుడు ఉండడం తెలుసు. సో జరుగుతుంది, ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు అన్నట్టుగా తెలుసు. కాబట్టి నేను సరే దీనికి మూలం నేనే, నాతోటి సమాప్తం కావాలి, ఎవరికి ఇది సంబంధం లేదు అన్నట్టుగా సూసైడ్ అటెంప్ట్ చేసిన. ఒక బాటిల్ బ్లాక్ పాయిజన్ తీసేసుకున్నా. 24 hours వెయిట్ చేసిన. కార్లోనే పడుకున్నా. ఇంటికి పోక కూడా అప్పుడు 3 days అవుతుంది. కార్లోనే పడుకున్నా. కార్ కూడా రోడ్డు పక్కన ఆపి పడుకున్నా. మళ్ళీ చూస్తే మార్నింగ్ లేచి ఉన్నా, మంచి బాగానే ఉన్నా. అట్లా ఏం చేయాలని చెప్పి మళ్ళీ హోటల్కి వెళ్ళి రూమ్ తీసుకొని, అదే ప్రాణం బాడీ వదిలిపోలేదు, ప్రాణం వదలలేదు. ఎందుకంటే మరి భగవంతుడు లీల చేయాల్సిన విషయం కూడా కలిసి దొరికింది, ఇది తెలియదు, మనకు తెలియదు. సో మళ్ళీ ఒక 15 టాబ్లెట్లు, ఒక ఫుల్ షీట్ తీసుకొని గడగడ 15 టాబ్లెట్లు వేసుకొని మళ్ళీ పడుకున్నా రూమ్లో, హోటల్ రూమ్ తీసుకొని. 15 ఓకే, ఏదో విధంగా దొరుకుతాయి. సో వేసుకున్నా, మళ్ళీ పడుకున్నా. అప్పటికి తినలేదు ఫుడ్ కూడా. 2 days అవుతుంది తినక. ఇంటికి ఒక 3 days అవుతుంది. మా వాళ్ళు ఆగమనం అవుతున్నారు. మార్నింగ్ 3 o'clock మెలకు వచ్చింది. ఏంటి నేను చచ్చిపోవట్లేదు ఇంకా అని నేను. సో అప్పుడు ఒక థాట్,
ఒక థాట్ అంటే ఒక స్పార్క్ లాగా నువ్వు ఇమీడియట్గా శ్రీశైలం వెళ్ళిపో. శ్రీశైలం వెళ్ళిపో, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరంటే బట్టలు లేవు, అవే బట్టలతో పక్కన పెట్టి స్నానం చేసి పిండి వేసుకొని తడి బట్టలతోటి వేసుకొని పిండేటప్పుడు చెట్టు కూడా చినిగిపోయిందా ట్యాప్ కేసి పిండితే, అదే చినిగిన బట్టలతోటి శ్రీశైలం పోయినా. పర్సులో కారు ఎంజీబీఎస్లో పార్క్ చేసి వెళ్ళిన, ఎస్ క్రాస్ ఉండే నాకు, ఎంజీబీఎస్లో పార్క్ చేసి బస్ ఎక్కి 500 పెట్టి 2000 ఉన్నాయి క్యాష్ కూడా అప్పుడు. సో శ్రీశైలం వెళ్ళిపోయితే శ్రీశైలంలో కూడా దిగిన, నంది సర్కిల్లో దిగిన తర్వాత ఎక్కడికి పోవాలి ఎవరు ఏం తెలియదు. శ్రీశైలం ఫస్ట్ టైం నాకు, ఎవరు లేరు. ఫోన్లో శ్రీశైలం అని కొడితే మహేష్ సాధక్ అనే ఫోన్ నెంబర్ కనపడ్డది. గురుగారికి ఫోన్ చేద్దాం ఒకసారి, ఉన్నారేమో, మరి ఎందుకు పంపించాడు భగవంతుడు నాకు తెలియదు కదా, సావలేదు ఎలాగో, ఇక్కడికి పంపించాడంటే ఏదో పర్పస్ ఉంటుంది కదా భగవంతుడు పంపించింది అన్నట్టుగా ఆయనకు ఫోన్ చేస్తే, నేను ఇట్లా పలానా కుమార్ సాధనలో ఉన్నా రా అన్నాడు. ఆయన రమ్మన్న తర్వాత నేను 2 గంటల వరకు పోలేదు, ఎందుకంటే నాకు డబ్బులు లేవు కదా. సో ఒక ల్యాప్టాప్ ఉంది నా దగ్గర బ్యాగ్లో, సో అది అమ్మేసి పోదాం అన్నట్టుగా నంది సర్కిల్లోనే కొంటరా అంటే ఎవడు కొనట్లే, షాపులలో కూడా అడిగితే 20,000 కూడా, ₹1,00,000 ల్యాప్టాప్. సో సరే మొత్తానికి అరే ఆయన ఫోన్ చేసిన మళ్ళీ, ల్యాప్టాప్ అమ్ముతాను గురుగారు డబ్బులు లేవు కదా నాకంటే, శ్రీశైలంలో ₹1 లేకుండా బతకొచ్చు, ల్యాప్టాప్ ఎందుకురా మళ్ళీ కొనాలంటే పైసలు ఖర్చు అయితే, నువ్వు రా ఫస్ట్ అన్నాడు. పోయినా ఆయన దగ్గరికి, మహేష్ సాధక్ గారి దగ్గరికి పోతే ఏంది కథ అన్నట్టు అడిగిండు. ఇట్లా జరిగింది గురుగారు, నన్ను గొప్ప అని అనుకున్నా నేను, అందరూ కూడా గొప్పడు అనుకుంటారు ఇప్పటికి, ఇట్లా పడిపోయినా, తెలిస్తే పరువు పోతుంది ఇజ్జత్ పోతుంది, మరి ఉండి సాధించలేము కదా, బతకలేము తీర్చలేము, కుటుంబానికి కూడా పెద్ద భారం ఇది చిన్న అమౌంట్ కాదు, నాకు చిన్న అమౌంటే నేను చేసినా కాబట్టి, ఎందుకంటే 1000 కోట్లలోడికి 1 కోటి 2 కోట్లు చిన్న అమౌంటే, ఆ రూట్లో వచ్చే ఆదాయం కూడా అట్లనే ఉంటుంది ఈ బిజినెస్లో. మా ఫ్యామిలీ పరంగా చూస్తే పూర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, విలేజ్ ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ అనమాట, వాళ్ళకి పెద్ద అమౌంట్. సో ఊర్లో ఇటు పెద్దోడు అయిపోయాడు, కారు కొనుక్కుంటూ లగ్జరీ తిరుగుతూ సెటిల్ అయిపోయాడు అనుకుంటున్న టైంలో ఇట్లా జరిగిందని చెప్పేసి చెప్పిన ఆయనకి. అయితే ఇంట్లో చెప్పకుండా వచ్చినావా అన్నాడు. అవును గురుగారు చెప్పకుండా వచ్చిన, ఎవరికి తెలియదు, ఇట్లా సూసైడ్ అటెంప్ట్ చేసి ఇట్లా చచ్చిపోలేదు, ఇట్లా శ్రీశైలం బొమ్మను వచ్చిన అంటే, బిడ్డ అట్లా కాదురా ఇది సంగతి, ఇట్లా తప్పు శరీరం వదిలేస్తే 16,000 సంవత్సరాలు పిశాచమై తిరుగుతుంది ఈ ఆత్మ, దానికి మళ్ళీ ముక్తి ఉండదు అదే అని చెప్పేసరికి, అవునా ముందైతే నిన్ను కట్టుకున్న భార్య బాధపడతా ఉంటుంది, నిన్ను కన్న తల్లిదండ్రులు బాధపడతా ఉంటారు, నువ్వు శరీరం అంటే వాళ్ళ కర్మకు వాళ్ళు వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నావా అంటే, అవును గురుగారు నేను ఉన్నా లేకున్నా భగవంతుడు వాళ్ళకు ఒకటి రాస్తాడు కదా, వాళ్ళకి దాని ప్రకారం వాళ్ళకి రావాల్సింది వస్తుంది, నేనెవరిని అసలు నేను నా వల్లే బతుకున్నారని నేనెందుకు అనుకోవాలి, నేను లేకున్నా వాళ్ళు బతుకుతారు కదా, నేను ఉంటేనే బతుకుతారు అనేది తప్పు కదా, అందుకే నేను ఉండకుండా పోతే అయిపోద్ది కదా అన్నట్టుగా నేను అనుకున్నా. సరే పోతే పోయింది, ఈ ప్రాపంచిక జీవితాన్ని ఫేస్ చేయలేక భయపడి వెళ్ళిపోదాం అనుకున్నా అని చెప్పిన. ఆయన తప్పు నాన్న బిడ్డ, ఫస్ట్ మీ భార్యకి ఫోన్ చేయి, ఫోన్ స్విచ్ ఆన్ చేయి అని చెప్పిండు. అప్పుడు 2 ఫోన్లు మెయింటైన్ చేస్తుంటే ఒక ఫోన్ ఆఫ్లో పెట్టి ఇంకో కొత్త సిమ్ తీసుకుని అది ఆన్లో పెట్టుకున్నాను అనమాట. సో ఆన్ చేసి మా నాన్నకు ఫోన్ చేసిన. అప్పటికే వాళ్ళందరూ పోలీస్ కంప్లైంట్లని మా మనుగురు నుంచి హైదరాబాద్ రావడం కారులో అది ఇది హంగామా నడుతుంటే, ఏందిరా అని ఏమైందిరా అంటే, నాకు ఏడుపు కళ్ళల్లో మాటల్లో గొంతులోంచి మాట రావట్లే అప్పుడు. ఇప్పుడంటే ఇదంతా మాయా అని తెలుసుకున్నా కాబట్టి ఇప్పుడు ఏడుపే రావట్లేదు అసలు. సో అప్పుడు కళ్ళమ్మటి నీళ్ళు అదంతా రావడం, మాట రాకపోవడం, ఆ మాట చేసరికి పక్కన వాళ్ళకి కూడా లౌడ్ స్పీకర్లో ఏడుపు వచ్చేసిందట ఆ రోజు. ఏంటి ఇలా అయిపోయాడు క్యాండిడేట్, ఇది మంచి క్యాండిడేట్ కదా, చదువుకున్నాడు కదా, అనుభవం ఉన్నాడు కదా, సంపాదించాడు, ఎందుకు అత్యాశకు పోయిండు, ఎందుకు ఇట్లా పోయిండని రకరకాల రూమర్స్. తర్వాత సో చెప్పిన తర్వాత మనం ఉన్న ఆస్తిని అమ్ముకొని కట్టుకున్నాను, రారా అన్న దగ్గర చిట్టీలు ఉన్నాయి, అవి కూడా పాడైన కట్టుకుందాం, అన్నరమ్మంటాను నిన్నమ్మంటాను, మేమందరం ఉన్నాం కదా, డబ్బు సమస్య కాదు మనకి, నువ్వు ఉంటే చాలు మాకు అన్నారు వాళ్ళు, ధైర్యం ఇచ్చారు. మా భార్య నువ్వు లేకపోతే నేను ఉండను, నువ్వు సాయంత్రంలోపు ఇంట్లో ఉండకపోతే నేను చచ్చిపోతా అన్నట్టుగా ఆమె కూడా చెప్పింది అనమాట, ఆమె కూడా ఫోన్ చేస్తే. సరే మొత్తానికి గురుగారు మరి ఏంది నా పరిస్థితి, నాకు ఎవరు సహాయం చేస్తారు ఇప్పుడు, ఇట్లా మైనస్లో కూరకపోయినా, ఉద్యోగం ఇట్లా మధ్యలో కంపెనీ క్లోజ్ అయింది, వేరే దగ్గర జాయిన్ అయినా, ఇప్పుడు ఉద్యోగంతో నా అప్పులు తీర్చలేను నేను, ఎంత నాకు 2 లక్షల జీతం, 2 లక్షల జీతంతో కూడా నా అప్పులు తీరవు. సో ఎట్లా అంటే బిడ్డ, భగవంతుడు నారు పోసినోడు నీరు పోయాడా, భగవంతుడు అనేటోడు ఉన్నాడు. సో నీ జీవితానికి తగ్గట్టుగా ఒక ఉపాయం చేస్తుంటాడు ఆయన. సో నువ్వని అనుకోకు ఇప్పుడు. సో నేను పలానా గురు పౌర్ణమికి ఆ పౌర్ణమి రోజు శ్రీశైలం రా, మళ్ళీ మీకు మంత్రోపదేశం చేస్తా అని చెప్పి పిలిస్తే, ఆ రోజు మళ్ళీ మా ఫ్యామిలీ మొత్తం తీసుకుని, మా ఫ్యామిలీ ఆయన దేవుళ్ళ చూశారు, మా కొడుకుని కాపాడినవయ్యా నువ్వు, సో అని చెప్పి మా ఫ్యామిలీ కార్ అందరం పోయినాం ఆ రోజు. మా నాన్న కాలు కూడా మొక్కాడు అయింది. సో ఓకే, మా భార్య అంతా జరిగింది, మంచిగా ఉపదేశం తీసుకున్నా, ఒక సాధన అఘోరతత్వ రుద్రమంత్ర ఉపదేశం అని చెప్పి ఇచ్చారు అనమాట. ఆ మంత్రాలు తాంత్రికం సైడ్ అనమాట, అవన్నీ చేశాను. తర్వాత తర్వాత ఇంకా లైఫ్ ఓకే, మళ్ళీ జాబ్లోకి ఎక్కాను. తర్వాత ఈ జాబ్లో నాకు అంత అనిపించట్లే, అంటే నాకు ఇన్కమ్ తోటి ఇది బయటపడలేనని చెప్పి కన్సల్టెంట్గా ఒక ఫర్మ్ రిజిస్టర్ చేసుకున్నా. సో
సో ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న టెక్నికల్ అన్ని ఇండస్ట్రీస్కి నేను ఒక కన్సల్టెంట్ టెక్నికల్ అడ్వైజర్ అనమాట. అడ్వైజర్ లాగా నేను ఒక ఫామ్ రిజిస్టర్ చేసుకొని అందరికీ మంత్లీ ఫీజ్ బేస్డ్ అనమాట. అట్లా ఇప్పటికీ ఒక 5 కంపెనీస్కి చేస్తున్నాను. సో అట్లా చేయడం వల్ల ఇన్కమ్ స్టార్ట్ అయింది నాకు ఇంకా. సో అంటే దీనికంటే ముందు కూడా మధ్యలో ఒక 6 నెలలు అజ్ఞాతంలోకి వెళ్ళా. ఆ శ్రీశైలం తర్వాత మధ్యలో ఇది కట్ అయిపోయింది చెప్పడం. 6 నెలలు అజ్ఞాతంలోకి వెళ్ళి చాబరి విద్యలు అని చెప్పి లక్ష్మీకాంత్ అనే గురువు దగ్గర, తర్వాత సుధాకర్ అనే గురువు దగ్గర ప్రత్యంగిర విద్యలు, తర్వాత త్రినాథరావు అనే దగ్గర యక్షిణి విద్యలు, ఇంకా రకరకాల విద్యలు. ఇదే విధంగా కాదు, క్రోవి పారసారి గారి దగ్గర లక్ష్మీ గణపతి విద్యలని, భూపతి గారి దగ్గర శివవి, ఇంకా వేరే బాలరెడ్డి గారి దగ్గర పంచర్యాల గురువు, యూట్యూబ్లో ఉన్న 50-60 గురువులందరినీ కవర్ చేసి వాళ్ళ దగ్గర అందరం దగ్గర మంత్రాలు తెచ్చుకొని జపం చేయడం, హోమాలు చేయడం, ఇల్లు మొత్తం ఒక 2 నెలలు మొత్తం నల్లగా చేసేసిన అనమాట ఇల్లు. ఎందుకంటే నాకు జీవితం బాగుపడాలి. ఎందుకంటే భగవంతుడే కదా మరి. ఈ మంత్రశక్తి వల్ల మన శక్తి కర్మలు పోయి కర్మలు భస్మం అయిపోతాయేమో, ప్రాపంచికంగా మనకు మంచి జీవితం వస్తుందేమో, మళ్ళీ పాజిటివ్ ఉంటుందేమో అన్నట్టుగా నేను అది చేశాను అనమాట. బట్ అనుకున్నట్టుగానే ఏదో తెలియకుండా ఆటోమేటిక్గా ఈ కన్సల్టెన్సీ ఇంప్రూవ్ అవ్వడం, తర్వాత నేను జనాల గురించి తెలుసుకోవడం, ప్రపంచం గురించి తెలుసుకోవడం. నా వయసు 35 సంవత్సరాలు. సో భగవంతుడు ఇదేదో నాకు కావాలని తెలియజేయడానికి, ఫ్యూచర్లో పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యేది ఉందో పెద్ద ఏదయ్యిందో తెలియదు కాబట్టి ఇప్పుడు ఒక అనుభవం ఇవ్వడానికి ఇదంతా చేశాడేమో అనిపించిన తర్వాత, సో అట్లా చేసుకున్న తర్వాత గురువులు అయిపోయింది. సో మళ్ళీ ఏదో మోసం గురించి చెప్పే గురువులు మోసాలు. గురువులు అందరూ కూడా ఒక్కొక్కరు ఉపదేశం చేస్తే ఒకరికి 20,000, ఒకరికి 30,000, ఒకరు 50,000, ఒకరు అట్లా గురువులు ఉపదేశానికి డబ్బులు అనమాట. వాళ్ళు దానికి పోయినప్పుడల్లా నీకు అది ఉంది ఇది ఉంది తీసేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా ఇంకా రకరకాలుగా అంటే అందరూ చెడ్డవాళ్ళని చెప్పను. నేను పోయిన దాంట్లో 80% అంటే వాళ్ళ ఉపాధి వాళ్ళ పొట్టకూటి కోసం ఉన్న వాళ్ళు ఉన్నారు. అది ధర్మబద్ధంగా చేసి ఉంటే బాగుంటుంది. వీటికి ఒక లాభం చేసాం తీసుకున్నాం, వాడి వృత్తిపరంగా లాగా ఉంటుంది. బట్ మోసం చేసి వాడిని భ్రమలో పెట్టి మాయ చేసి అది ఏమంటారంటే అపహరించడం లాగా, దొంగతనం చేసినట్టుగానే అవుతుంది. లెక్క ప్రకారం తీసుకున్నట్టు బలవంతంగా తీసుకున్నట్టే అవుతుంది. అట్లా ఇప్పటికీ చాలామంది మాయలో కష్టాల్లో ఉన్న వాళ్ళు వెళ్ళిపోయి చాలామంది ఇచ్చేస్తున్నారు డబ్బులు. సో ఫైనల్గా నాకు మళ్ళీ ఈ అందరి ప్రపంచం, రిలేటివ్స్ ఏంటి, ఫ్రెండ్స్ ఏంటి, నా వాళ్ళు ఎవరు, బయట వాళ్ళు ఎవరు, ఒక్కసారిగా పిక్చర్ మొత్తం క్లియర్ కనపడ్డది. లక్షల్లో హ్యాండిల్ చేసి నేను 20,000తో కూడా ఎట్లా బతకాలో కూడా నేర్చుకున్నాను. ఇంకా డౌన్ లెవెల్ కార్ కట్ చేసిన, ఎస్డి బైక్ కట్ చేసిన, ఒక స్కూటీ మీద సాదా సీదా జీవితం, ఇల్లు మారిన, పెళ్ళం పిల్లలు, నేను నా పని, అంతవరకే స్లోగా ఎదగాలి. ప్రజెంట్గా ఈ అన్ని ఇబ్బందుల నుంచి తట్టుకోవాలంటే బ్యాంకు నుంచి ఒక నోటీస్ తెచ్చుకున్నా, ప్రొటెక్షన్ బ్యాంకు, అదే హైకోర్టు నుంచి నోటీస్, ఎవరు నన్ను ఇబ్బంది పెట్టొద్దు, కడత పక్క అని చెప్పి. సో అట్లా చేసుకొని ఇప్పటికీ అవుతున్నా లేబిలిటీస్ మంత్లీ ల్యాక్స్లో వచ్చినా సరే, వచ్చిన 2-3 లక్షల వరకు అట్లా కట్టుకుంటూ స్లోగా వెళ్తున్నా. మంచి ఫ్రెండ్స్ పరిచయం అవ్వడం, పార్ట్నర్స్ పరిచయం అవ్వడం వల్ల మళ్ళీ నాకు ఒక కొత్త వింగ్ ఓపెన్ అయింది. ఇప్పుడు కొత్త కంపెనీ. దాంట్లో 4 పార్ట్నర్లు కలిసి ఒక పెద్ద క్రోర్స్ బడ్జెట్ తోటే మళ్ళీ ఒక కంపెనీ స్టార్ట్ చేసాం. దాంట్లో నేను వన్ ఆఫ్ ది పార్ట్నర్ అనమాట. అండ్ సో అది కూడా కొంచెం స్టార్టప్లో ఉంది ఇప్పుడు. దాంట్లో కూడా ఒక మళ్ళీ శాలరీ ఒక 2 lakhs వరకు శాలరీ తీసుకుంటాం చిన్నగా. సో ఈ తాంత్రికం మొత్తం మాయా, మళ్ళీ ఇదంతా ఏంటి, ముక్తి కదా మరి, అంత బాగానే ఉంది. ఇదంతా కాదు, ఇంకేదో ఉందని చెప్పి తీర్థయాత్రలు స్టార్ట్ చేసిన. తిరిగిన ఇండియా మొత్తం కాశీలు, శ్మశాన సాధనలు చేయందంటూ ఏం లేదు. అట్లా హోమాలు గీమాలు అన్నీ అయిపోయిన తర్వాత బుక్ రాస్తా మాట్లాడదాం ఒకసారి. తర్వాత పంచభూత లింగాలు అని అంటారు, ఈ క్షేత్రాలు అంటారు, శక్తిపీఠాలు కవర్ చేసిన, జ్యోతిర్లింగాలు కవర్ చేసిన. తర్వాత ఇప్పుడు సుబ్రహ్మణ్య క్షేత్రాలు 6 ఉన్నాయి కదా, అవి కూడా కవర్ చేస్తున్నా. సో అట్లా వెళ్ళడం. తర్వాత మధ్యలో శ్రీకాళహస్తిలో పలానా అద్వైతం గురించి తెలిసిన సద్గురువులు ఉన్నారు, బతికున్న గురు, శరీరంతో ఉన్న గురువులు అని తెలుసుకొని ఆయన దగ్గరికి పోయి, గురువుగారు నాకు జ్ఞానం వేయండి అని చెప్పి పట్టుకుంటే, జ్ఞానం లేకపోతే కదా ఇచ్చేది, నీకు నీ దగ్గర ఆల్రెడీ జ్ఞానం ఉంది అన్నారు. సరే నాకు ఇక ఉన్న అజ్ఞానం అయితే తీసేయండి ఫస్ట్ అన్నట్టయితే ఆయన ఇట్లా అన్నాడు అంతే. సో తర్వాత ఆయన బుక్స్ తెచ్చుకొని చదువుకోవడం. తర్వాత ఆయన శిష్యులు గారు పట్టయ్య గారు ఉన్నారు, అరుణాచలం పోయిన 2 సార్లు అరుణాచలం వెళ్ళిన గిరి ప్రదక్షిణ. ఇంకా నాకు అది ఇదే అనిపిస్తే వెళ్ళిపోతా, తిరిగేస్తా వచ్చేస్తా, ప్రశాంతంగా ఉంటా. ఇప్పుడు మన కాంతరీసా గారు కూడా చెప్పినట్టు ఇదే దారిలో సద్గురు సుబ్రహ్మణ్యం గారు కలిశారు, పట్టయ్య గారు కలిశారు, ఇప్పుడు కాంతరీసా గారు కూడా కలిశారు. సార్వి అన్ని వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటాను అనమాట. వీడియోస్ అష్టావక్ర క్రీత కానీ ఇవన్నీ ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుంటా, పాయింట్స్ అన్ని, బుల్లెట్ పాయింట్స్ అన్ని. సో అంత బాగానే ఉంది. ఎక్కడ దాకింది, ఆయన కలిసిన తర్వాత ఇంకా అద్వైతం అంటే ఏంటి, అసలు ఆత్మజ్ఞానం అంటే ఏంటి,
మనం ఎలా ఉండాలి, జీవితంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, జ్ఞానం అంటే ఏంటి, ముక్తి అంటే ఏంటి, వైరాగ్యం అంటే ఏంటి, అసలు మనిషి ఏ విధమైన చూడాలి. భగవద్గీత మొత్తం అయిపోయింది. భగవద్గీత నాకు ఎందుకంటే ప్రాపంచికంగా అనిపించింది. భగవద్గీత దాటి ఉత్తర గీత అని ఒకటి ఉంది. అదే శ్రీకృష్ణుడు ఎవరికి మన అర్జునుడికి భగవద్గీత చెప్పినట్టు తర్వాత ఈ కురుక్షేత్రం అయిపోయిన తర్వాత ఉత్తర గీత చెప్తాడు. అంటే పిచ్చోడా, ఇది కాదు జీవితము, ఉత్తర గీత అంటే ఇది మోక్ష సాధన, ఇది ఉంటుంది. సో మీరు ఇది అంతా కాదు అని చెప్పి ఆయన చెప్తాడు. సో అది అన్నీ నాకు సింక్ అయిపోయినాయి. ఓకే, ఉత్తర గీత సింక్ అయిపోయింది, అచల విద్య సింక్ అయిపోయింది, అద్వైతం సింక్ అయిపోయింది, మన గురువు గారు చెప్తుంది కూడా సింక్ అయిపోయింది. ఓహో, అసలు ఇది నేను పోవాల్సిన దారి ఇది అనమాట అని చెప్పి మళ్ళీ దీనిలోకి వచ్చేసేసి అన్నీ వదిలేసేసి మంచిగా ప్రశాంతంగా ఉండడం, నా పని నేను చేసుకోవడం, నా ధర్మం నిర్వహించడం. నాకు మనసులో కూడా ఎప్పుడు ఒకరిని బాధ పెట్టాలి కానీ, ఒకరిని ఏడిపించాలి, ఒక కోప్పడాలి, ఒకరిని మోసం చేయాలి ఏమడదు. నా చేతితో ఏం పెట్టానా, నేను ఆనందంగా ఉన్నానా, ప్రశాంతంగా ఉన్నానా, నా పని నేను చేసుకున్నానా. కుదిరితే ఆకలి ఎవరున్నా సరే ఉన్నంతకాలం పెట్టాలి, భగవంతుడు ఇచ్చినంతకాలం పెట్టాలి అంతవరకే. బట్ అది కూడా నేను చేస్తున్న భావనలే కాకుండా సాక్షిగా మాత్రం ఉంటూ కర్తగా తొలగి నా కర్మ నిష్కామ కర్మ చేసుకుంటూ పోవాలి. అనే జీవితం ఇట్లా కొనసాగిస్తూ వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ఎంతవరకు వెళ్తుందో తెలియదు. వెళ్ళడం అయితే వెళ్తుంది. ప్రస్తుతం జీవితం అలా సాగుతుంది. ప్రస్తుతం అంతా హ్యాపీ ఫ్యామిలీ, అమ్మ నాన్న పిల్లలు అంతా, వైఫ్. మాకు బాబు 9 years, పాప 7 years. అట్లా బండి వచ్చి ప్రస్తుతం ఇక్కడ ఆగింది. బండి వచ్చి ఈరోజు ఇలా కాంత్రిసాగర్ని వెళ్దామని వచ్చాను అనమాట. చాలా ఉంది. నాకు ఒక్కొక్క పాయింట్ తగులుతూ ఉంటుంది, నాకు ఒక పాయింట్ అర్థం కాదని ఉండదు. కరెక్టే కదా, సింపుల్గా అర్థమైపోతూ ఉంటుంది. చాలామంది కాంప్లికేట్ చేసుకుంటారు కానీ నేను అట్లా కాంప్లికేట్ చేసుకున్నాను. ఆ సెంటెన్స్ ఏదైతే ఉందో, అంటే నేను ఇవన్నీ ముళ్ళబాటను ఎత్తుకుంటూ వచ్చానో, మరి దేనివల్ల నాకు అది సరళం అయిపోయింది. కానీ అవన్నీ రాకపోతే మరి ఇంత జ్ఞానం వచ్చేది కాదేమో. అంటే ఒక ఫౌండేషన్ అనేది గట్టిగా పడ్డది అనమాట, పునాది అనేది. ఇవన్నీ స్పెసిఫిక్గా చెప్పు, అర్థమైంది అంటే బీ స్పెసిఫిక్ అంటే ఈ అంశం అట్లేదన్న. ఏ అంశం అంటే ఏం లేదు, మనం జీవితాన్ని డబ్బు లేకపోతే ఈ ప్రాపంచికంలో హోదా ఇవన్నీ ఏం లేవండి, అంత ట్రాష్. సో ప్రశాంతంగా నచ్చింది చేయండి, ధర్మబద్ధంగా ఉండండి. సో నిష్కామ కర్మ ఏదైనా మనకు మించి, ఇప్పుడు ఈ భూమిలో ఇవన్నీ ఎట్లా, ప్రకృతి ఎట్లా ఏర్పడ్డది, అట్లా నారు పోసినోడు నీరు పోయే ఉంటాడా, అట్లనే మన జీవితం ఎట్లా వచ్చిందో అట్లనే ముగుస్తుంది. దానికి ఒక పర్పస్ ఉంటుంది. సో అది అప్రయత్నంగానే ప్రయత్నం చేయించబడుతుంది. నేను అనుకుంటేనే చేయించబడుతుంది, అనుకోకపోతే చేయించబడదు అనేది ఏమి ఉండదు. మన జీవితంలో 100 మెతుకులు రాసి ఉంటే ప్రయత్నం చేసినా చేయకపోయినా 100 మెతుకులు వస్తాయి. 99 వచ్చి ఒకటి ఆగడం, లేకపోతే ఒకటి ఎక్స్ట్రా 101 రావడం అనేది అయితే ఏమి ఉండదు. సో బీ సింపుల్ ఏంటంటే కర్తగా తొలగి సాక్షిగా ఉంటూ జీవితాన్ని ఆనందంగా గడపడమే. అంతే, అంతే. అది సారం. ఇన్ని తెలుసుకోవాలంటే ఎంత కష్టం. అయితే చాలామంది కొంచెం మిస్లీడ్ కూడా చేస్తున్నారు బికాజ్ ఆఫ్ మనీ కావచ్చు ఏదన్నా. ఇప్పుడు నేను ఒక 2-3 విషయాలు చెప్తే చాలామంది నాకు ఫోన్ చేసి కానీ మెసేజ్ పెట్టి కానీ ఇలా ఎవరు చెప్పరండి, వాళ్ళ ఉద్దేశం వేరు, సత్యం ఉన్నది వేరు. ఇప్పుడు కుండలిని సాధన నేను చేయొద్దని చెప్తా, ఎందుకంటే చేసిన తర్వాత ఏం చేస్తావు. నేను మొదలెట్టిందే దాంతో, కుండలిని రేజ్ అయింది, ఇప్పుడు ఏం చేస్తాం మరి, అది కదా క్వశ్చన్. సో ఎవరికైతే నిష్కామకర్మ చేసే ఒక ఉద్దేశం ఉంటుందో వాడు మాత్రమే కుండలిని సాధన చేయాలి. వేరే వాళ్ళు చేస్తే చెడిపోతుంది. అంటే ఒక పిచ్చోడి చేతిలో రాయి అంటారు చూసారా, తుపాకి దొరికితే ఎట్లా పడితే అట్లా కాల్ చేసే ప్రమాదం ఉంది. ఆ తర్వాత డిస్కషన్ అది. ఎవడైతే శక్తివంతుడో, ఎవరికైతే అంతులేని నియంత్రణ ఉంటుందో వాడి దగ్గరనే గన్ ఉండాలి. అందరి దగ్గర గన్ ఉంటే, ఇప్పుడు ఇంట్లో దగ్గర ఉంటే కాల్ చేసుకుంటారు. నిజానికి ఒక మనిషిని కాలిస్తే లేదా చంపేస్తే ఒక వారం తర్వాత లేస్తాడని నియమం ఉంటే ఎన్నిసార్లు చంపుకుందరు. పెళ్ళికి వెళ్తున్నా, నేను కూడా వస్తాను మమ్మీ, తుపాకి వస్తావా, ఒక నిమిషం, ఒక గోడ ఒక 3 feet అవుతుంది తిరిగి బేట, ఏమండి అంటే వస్తా కదా 4 days తర్వాత. వాడు ఎట్లా 7 days తెలియసరికి జిమ్ పెట్టుకోలేదు కొంచెం ఇక పోసినట్టున్నాడు చూడు, చేస్తే ఇట్లా ఇట్లా ఉండేదేమో కాన్వర్సేషన్. సో బాగుందబ్బా, అంటే చిన్న కథనే కానీ చాలా, అంటే ఎటెటో తిరిగి ఏదేదో చేసి స్పిరిచువాలిటీ అనేది ఎంత కాంప్లెక్స్ చేసేసారంటే చాలా చేయాలి, చాలా తెలుసుకోవాలి, ఎన్నో పుస్తకాలు చదవాలి, అవన్నీ చెయ్యి.
బట్ ఒక్క విషయం తెలియలేదా, కర్తాభావన అన్నది క్రక్స్. అంతే. ఉదాహరణకి ఇది హైదరాబాద్, ఇది బెంగళూరు, అంటే ఇది తెలంగాణ, బెంగళూరు అనుకో. దీన్ని విభజించే ఒక గీత ఉంది చూసినా, ఆ గీత ఎంత ఉంటుంది? ఒక 100 కిలోమీటర్లు ఉండదు కదా. గీత ఎప్పుడు సన్నగానే ఉంటుంది. 2 రాష్ట్రాలను విభజించే గీత అయినా, 2 ఇళ్ళని విభజించే గీత అయినా సన్నగానే ఉంటుంది. అట్లా స్పిరిచువల్ అండ్ అన్స్పిరిచువల్ విభజించే గీత ఒక్కటే. కర్తాభావన ఉందా, ఇక్కడ ఉందో. కర్తాభావన లేదు, ఇక్కడ వచ్చేసిన అంతే. నువ్వు ఎరగతోటి ఉండడం చాలా చేసి నువ్వు చేశానంటావా, పాయ్ పాయ్. ఒకటి ఏమీ చేయలేదు, నాకు తెలియదండి అన్నాడు, వాడు ఉన్నాడు ఆల్రెడీ. ఇన్ఫర్మేషను, పాండిత్యము, ప్రకర్ష, ప్రవచనం చేయడం అంత చిన్న విషయం. బట్ తెలుసుకున్నాను. ఏది నేను కాదో తెలుసుకున్నాను. నేనేదో కాదు, నేను ఏది కాదో తెలుసుకున్నాను. ఇప్పుడు నిర్వాణ షట్కం అంతా అదే ఉంటుంది. నేను ఏది కాదో తెలుసుకున్నాను. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం. నా బిడ్డ అంటే నేను మనస్సును కాదు, బుద్ధిని కాదు, చిత్తాన్ని కాదు, అహంకారాన్ని కాదు. తర్వాత నేను చెవులను కాదు, నేను రుచిని కాదు, నేను నాలుకని కాదు, నేను కన్నును కాదు, నేను పంచభూతాల్ని కాదు. నేనెవరు? చిదానంద రూపం, సచ్చిదానంద రూపం, శివో 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 అహం, శివో అహం. నేనే శివము, నేనే శివము. ఇతను చెప్పేది ఏంటి? డైరెక్ట్ శివం అనే దానికి మూలాడుతుంటే శుభం అని. అంతిమ శుభాన్ని, అంతిమ శుభము శివము అన్నమాట. ద అల్టిమేట్ గుడ్. ఈ అల్టిమేట్ గుడ్ని ఏమన్నారు? ద గ్రేటెస్ట్ వర్చ్యూ ఆఫ్ హ్యూమన్ లైఫ్ కింద చెప్తారన్నమాట. అంటే విభజన లేనిది. ఉదాహరణకు నువ్వు ఎప్పుడన్నా పెళ్లి చేస్తున్నారు అనుకో. ఇప్పుడు మీ ఇంట పెళ్ళయింది, నువ్వు 1000 మందిని పిలిచావు. నా ఇంట పెళ్ళయింది, నేను 1000 మందిని పిలిచాను. ఈయనంట పెళ్ళయింది, 10,000 మంది వచ్చారు. ఇంట పెళ్ళయింది, 1,000,000 మంది వచ్చారు. మన నలుగురం 4 పెళ్ళిళ్ళు 4 ప్రాంతాల్లో చేసినా అన్నం పెడుతున్నప్పుడు లేదా అందరిని భోజన వితరణ సమయంలో మనం ఒక్కడిలా ప్రవర్తిస్తాం. ఎవ్వరూ తేడా ఉండదు. నువ్వు మాట్లాడేది నీ గొంతు వేరే, నీ ఊరు వేరే. నువ్వేంటావు, తొందర తినేయండి, అందరికి పెట్టండి అమ్మా, మొహమాట పడకుండా తినండి, హాయిగా తినండి. ఇతను అదే చెప్తున్నాడు. ఇప్పుడు చెప్తున్న 4 వ్యక్తుల ఒక్కరా? అది శివం. అంటే ఇది ఇతని నుంచి వ్యక్తమవుతుంది, అది నీ నుంచి వ్యక్తమవుతుంది, నా నుంచి ఇది అమెరికాలో వ్యక్తపరుస్తున్నాడు. అందరూ ఏం చెప్తున్నారు? ఘోషిస్తున్నారు, హాయిగా తినండి, మొహమాట పడొద్దు, ఏం కావాలని అడగండి అమ్మా. శివం అన్నమాట. అంటే అసలు నీవు లేవు, నేను లేను, శుభం ఉంది. అందుకే శుభస్థ శీఘ్రం, అంతా శుభం కలుగ్గాక. ఇది నువ్వు చెప్తున్నావా? ప్రపంచంలో ఒకటేసారి అందరూ పెళ్ళైతే దీవిస్తున్నారు. ఒకటేసారి 100 మంది పెళ్లి కూతుర్లు ఇక్కడ న్యూజిలాండ్లో అన్ని చోట్ల కాళ్ళు మొక్కారు. అక్కడ ఉన్న పెద్దవాళ్ళంతా దీవిస్తున్నారు. ఏం దీవిస్తున్నారు? కలకాలం చల్లగుండు అంటున్నారు కదా. అందరు అదే అన్నప్పుడు వీళ్ళందరూ కలిసి ఒక్కడిగా చెప్తలేరా? మనిషి లేడుగా. నువ్వు చల్లగుండన్నావు, నేను చల్లగుండను. 4 వ్యక్తులు ఉన్నారు కానీ మాట ఒకటే ఉంది, అది శివం. నేను అది చెప్తలేను, అంతా ఒకటే. ఇప్పుడు నేను చెప్తున్నానా? నేను అంటే కూడా అంతా అనే అర్థం. అది ఆధ్యాత్మిక పరంగా. అందుకని శివం అంటే అంతా అని, అంతిమ శుభమని. తర్వాత ఈశ్వరుడు అంటాం కదా. ఈశ్వరుడు ఆ పదం ఎక్కడి నుంచి వచ్చింది? సంస్కృత భాష. ఆ పదం ఏ భాష అంటే అది చెప్పాలి. దాంట్లో మీనింగ్ ఉంటుంది, అంతరార్థం. మనం చాలా ఐశ్వర్యవంతుడు అతను. ఐశ్వర్యం అంటే అంటే వస్తుపరమైన చేతికి తగిలే సంపదలంతా ఐశ్వర్యం, చేతికి తగలని సంపదలంతా ఈశ్వర్యం అనమాట. సో ఎవడు నిజమైన ఐశ్వర్యవంతుడు అంటే ఈ ప్రాపంచికంగా ఉన్న బంగారము, వెండి, డైమండ్స్ ఇవి కాకుండా ఆనందము, ప్రశాంతత, సృజనాత్మకత, నిశ్చలత, అంతర్గత శాంతి, శతప్రజ్ఞ ఇట్లాంటివన్నీ కలిగి ఉన్నవాడు ఈశ్వర్యం అంటే నిజమైన ఐశ్వర్యం. అట్లాంటి వాడిని ఈశ్వరుడు అని పిలిచాం. ఎవడు ఈశ్వరుడు? శుభము గలవాడు, విభజన లేనివాడు, నిరంతరము శాంతిలో ఉండేవాడు, ఐస్ కొండలో ఉన్న చలిపెట్టనివాడు. ఇట్లాంటివన్నీ అంటే ఏది అంటుకోదని దానికి ఆ డిపిక్షన్లోనే విరోధాభాష్యం ఉంది. చూశారు ఎప్పుడన్నా? శివుడి యొక్క డిపిక్షన్లోనే విరోధాభాష్యం ఉంది. శివుడు ఎక్కడ ఉంటాడు? అట్లా కాకుండా కైలాసంలో ఉంటాడు. కైలాసం ఎట్లుంటుంది? మొత్తం మంచి ఉంది. మంచు ఉంటే ఏం చేసి స్వెటర్ వేసుకోవాలి. శివుడు ఎట్టున్నాడు? తక్కువ వస్త్రంతో అంతే కదా.
తర్వాత అత్యంత విషపూరితమైనది ఏంది? పాము. అది ఎక్కడ ఉంది? దగ్గరనే పెట్టుకున్నాడు. ఆ తర్వాత మనిషి ఏం చేయాలి? ఏం దేనికి భయపడతాడు? కాదు, చావుకి. అందుకని శివుడు ఎక్కడ ఉన్నాడు? శ్మశానంలో ఉన్నాడు. అందరూ బంగారు నగలు అవన్నీ వేసుకున్నారు, శివుడు ఏం వేసుకున్నాడు? ఎంత కాంట్రాస్ట్ చూడు అసలు. అంటే మన భారతీయ తత్వదర్శనము రహస్యాల పుట్ట. అర్థం చేసుకునే వాడికి ఎప్పటికీ అర్థం కాదు. నువ్వు సరిగ్గా చూడడం ధరిస్తే విరోధాభాష్యాల కలయిక అన్నట్టు. శివుడు అంటే వాడు విరోధాభాష్యం, అంతులేని కాంట్రడిక్షన్. జ్ఞాని ఎవడు? శివుడే. అన్నీ ఉన్నాయి, నాది ఇది లేదంట. మనసు లేనివాడే జ్ఞాని. అన్ని చోట్ల హాయిగా ఉంటున్నాడు. శ్మశానం సింబాలిక్, ఎక్కడున్నా హాయిగా ఉంది. బూడిద రాసుకున్నారు ఎందుకు? అది నీవే కనుక. నీకు నీవే రాసుకున్నావు. ఇప్పుడు నేను తగలబెట్టినాక ఏం మిగులుతుంది? భస్మం, బూడిద, భస్మం. ఇది ఎవరు? అదే. ఇంకోటి తగలబెట్టిన తర్వాత ఒక్కొక్కరి బూడిద ఒక్కలా ఉంటుందా? అంతా ఒకటే. నువ్వు రాసుకున్నది ఎవరిని? అట్లా శుభం. శివుడు అంటే అంతిమ శుభము, శుభేచ్ఛ. అంటే డిస్క్రిమినేషన్ లేని శుభేచ్ఛ శివం అన్నమాట. తర్వాత ఏం చెప్పారు? అన్బే శివం, సత్యమే శివము అని కూడా చెప్పారు. శివము, సత్యమే శివము, సత్యము శివము సుందరం, 3 చెప్పారు మళ్ళీ. అంటే ట్రూత్ ఈజ్ నథింగ్ బట్ ద అల్టిమేట్ బెస్ట్, అంటే గుడ్ అనమాట, అల్టిమేట్ గుడ్. సత్యం శివం సుందరం, సత్యము ఆ తర్వాత శివం అంటే అల్టిమేట్ గుడ్ లేదా గ్రేటెస్ట్ ఆఫ్ గ్రేట్ వర్చ్యూ, అండ్ సుందరం అంటే పోలిక లేనిది ఏదైనా. సుందరం అంటే పోల్చని కారణంగా ఉన్నది, అది అందంగానే ఉన్నది. పంది అందంగా లేదని పంది పిల్లని అడుగు, వాళ్ళమ్మ ఎట్లుంటుంది? పంది పిల్లని అడుగు, హవ్ ఈజ్ యువర్ మమ్మీ అంటే బ్యూటిఫుల్ అని చెప్తుంది ఆబ్వియస్లీ. బట్ నా కోసం అని కాదు, చూస్తున్న ప్రేక్షకుల కోసం, మామూలుగా ఈ జనన మరణాల నుంచి ఎలా బయటపడాలి వాళ్ళు? ఎవరైతే చూస్తున్నారు ఈ ప్రాపంచిక జీవితం, మన సంబంధం లేదు, మన సంబంధం లేదు. బాగుంది కదా, మళ్ళీ ఒకసారి తెలుసుకుంటే జల్దీకే. అంతే ఉన్నా సరే ఇది ఎవరికి ప్రశ్నను వాడే అడిగి తెలుసుకోవాలి. ఇది ప్రజల ఉద్దేశించి ఆధ్యాత్మికత మాట్లాడడానికి వీల్లేదు. మోక్షం ఏ డాక్టర్ అయినా ఎవడో ఒకరు ఉంటారు, వాళ్ళు ట్యాబ్లెట్ వేసుకోండి అని చెప్తాడు, స్పెసిఫిక్ అది. మా ఊర్లో కొందరికి రోగం ఉంది, వాళ్ళు రమ్మను అంటాడు. తెలుసుకునేవాడు రావాలి, మనం ఎందుకు చెప్తాం? మోక్షం అనేది ఉందా? ఇంకొకటి ఉన్నదే మోక్షం. మోక్షం ఎట్లా పోతుందో తెలుసుకోవాలి, మోక్షం పొందేది ఏం లేదు. అట్లా మీరు ఉత్తర గీత మీద కూడా మంచిగా ఒకటి రాయండి. చేస్తాను. అయ్యో అట్లా గీతలు అంటే నేను మొత్తం 11 గీతలు ఉంది నేను వర్క్ చేయాల్సినవి. అందులో టాప్ మోస్ట్ భగవద్గీత, రుభుగీత, ఉత్తర గీత, ఆ తర్వాత భీమగీత కూడా ఉంది. ఇట్లాంటి గీతలు ఉన్నాయి. ఈ జర్నీ ఈ రోజుతో స్టార్ట్ అయింది. అష్టావక్ర గీత అయిపోయింది, సాగుతూనే ఉంటది. ఎప్పటిదప్పుడే పెట్టుకో, సాగేది లేదు. ఇది ఎప్పటిదప్పుడే. ఈ రోజే మన ఇద్దరం షేక్ హ్యాండ్ తెచ్చుకుని విడిపోయినామా, చివరి మీటింగ్ అయిపోయింది. అంతే. రేపు పొద్దున భూకం వచ్చి నువ్వు వీకొచ్చి నేను పీకొచ్చు, ఏదైనా జరగచ్చు. సో చివరి మీటింగ్ అనుకుంటే థాట్ ఎండ్ అయిపోయింది. అంతే. సో నేను అనుకుంటాను ఎవరు కలిసిన, ఈవెన్ నా కుటుంబ సభ్యులతో కూడా ఎవ్రీ టైం ఫస్ట్ టైం చూస్తా, నేను రూమ్లో పోగానే మర్చిపోతా. మళ్ళీ చూస్తే ఫస్ట్ టైం చూసినందుకే నేను ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది నా మీటింగ్. అటాచ్మెంట్లో డిటాచ్ అయి ఉండడం. మళ్ళీ 4 ఉన్నాయి అవి. ఈవెన్ భార్య పిల్లల్ని కూడా నేను ఒక బాధ్యతలానే చూస్తా, భగవంతుడు ఇచ్చిన బాధ్యత, నాకు ఎలాంటి హక్కు లేదు అన్నట్టుగానే. అలాగే ఏదైనా ఏ జ్ఞానం మనిషికి ఒక సహజమైన హాయిని ఇస్తుందో అది చాలు. ఆ స్థితి, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, డోంట్ రియాక్ట్ అండ్ యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్. నా ప్రిన్సిపల్స్ ప్రజెంట్ ఏది ఎలా ఉందో అలా యాక్సెప్ట్ చేసి ఏగోలా ఉండదు కదా. అనుకున్నది జరగలేదని, అనుకోని జరిగిందని ఎందుకు ఇది? అంతే. అంతా ఇది సద్గురు సుబ్రహ్మణ్యం గారి పుస్తకం, డైరెక్ట్ పిహెచ్డి అనమాట. నిష్కర్ష ఉంటుంది, 5 పుస్తకాలు, వ్యాఖ్య ఉండదు, డైరెక్ట్ పాయింట్ ఉంటుంది, స్టేట్మెంట్. ఇందులో మాట అంటారు ఏదంటారు, బాబు మహేష్ బాబు, వెంకటేష్ బాబు అనుకుంటారు కదా, బాబు అంటే నమ్మావు, ఆత్మని ఎందుకు అనుకోరా అంటాడు. అంటే ఎలాగ అనుకుంటున్నావు బాబు బాబు అని బాబు అయ్యావు, ఆత్మస్వరూపం ఆత్మవుగా. ఒకవేళ అది సత్యమైతే ఇది సత్యమే, అది అబద్ధమైతే ఇది అబద్ధమే, క్యా ఫరక్ పడతా. అంతే. ఏమవుతుంది ఎలాగనుకుంటున్నావు అట్లా. అది కర్తగా దొరికినప్పుడు కర్తే లేనప్పుడు కర్మ ఎక్కడిది? కానీ అది అనుకోవడం వేరు, నిలబడ్డం వేరు. ఇప్పుడు వర్బల్గా నిన్న ఒక అతను వచ్చాడు, ప్రశ్న తానే చెప్పి తానే జవాబు చెప్తున్నాడు. నేను నిశ్శబ్దంగా ఉన్నా,
అన్న ఇట్లా ద్వేషం వస్తుంది, కానీ ద్వేషం ఎలా వస్తుందో నాకు తెలుసు అన్న, పోల్చుకుంటే వస్తుంది తెలుసు నాకు. ఆ తర్వాత నాకు ఒక్కొక్కసారి అంతులేని దుఃఖం వస్తుంది, మనకున్న ఎక్స్పెక్టేషన్స్ వల్ల అంత ఇట్లా అంతగా ఆలోచించడం వల్ల దుఃఖం వస్తుందని తెలుసుకున్నా అన్న. అని లాస్ట్కి ఏమన్నా ఇదంతా ఎట్లా పోవాలని అడుగుతున్నాడు. అంటే తెలుసు, ఇప్పుడు అతనికి రూట్ మ్యాప్ తెలుసు, పోలేదు ఇంకా. అదే అంటే ఇటు నుంచి ఇట్లా పోతే ఆగ్రా పోతే తాజ్మహల్ వస్తుంది తెలుసు, కానీ ఈ నెవర్ స్టెప్డ్ అవుట్ ఆఫ్ హిస్ ప్లేస్. అట్లా పోల్చుకుంటే ఇది వస్తుందని తెలుసుకున్నాడు ప్రస్తుతం, పోల్చుకోకుండా ఉండలే, ఇంకా పోల్చుకుంటూనే ఉన్నాడు. అట్లా ఇంకేదైనా అడిగేది ఉందా? అడిగేది జనాలు జనాలు ఇగో జనాలు వదిలే వదిలేయడం ఫంక్షన్లో అంతే. అంటే ఎరుకతో ఉండడం అంటే ఏ విధంగా చెప్తారు మీ మాటల్లో? ఎరుకతో ఉండటం అనేది భాష. అసలు ఎరుక అంటే ఏందో తెలుసుకోవాలంటే, ఎరుక వాట్ ఈజ్ ఇట్ అని తెలుసుకుంటే ఉంటావా ఉండవు తర్వాత సంగతి. ఎరుక అంటే ఏమీ లేదు. ఇప్పుడు ఇక ఎదురు ఇవన్నీ ఉన్నాయి, అందరికీ ఎరుక ఉంటుంది, ఎరుక లేని మనిషి లేడు. అవును. ఎరుక అంటే ఒకదాన్ని చూడడం, చూసి నీ ఇంద్రియాల ద్వారా అదేందో గుర్తించడం, అక్కడితో అయిపోయింది ఎరుక డెఫినేషన్. ఇప్పుడు పాక్షికమైన ఎరుక అంటే ఏంటి? ఈ పుస్తకం నాదని, ఈ పుస్తకం నాది కాదని తెలుస్తుంటాడు. దాంతోపాటు ఈ పుస్తకం కంటే ఆ పుస్తకం అట్టా బాగుందని ఇట్లా పోలుస్తుంది పాక్షికమైన ఎరుక. పోలుస్తూ తనదైన దాని పట్ల ఎక్కువ ఓవర్ కాషియస్ కలిగి ఉంటుంది. ఆధ్యాత్మిక పరమైన ఎరుక కూడా సేమ్ అదే, జస్ట్ విభజన పోయింది. నువ్వు అన్నిటినీ చూస్తున్నావు, నువ్వు అలర్ట్గా దేనికదే ప్రత్యేకమైనదని గుర్తిస్తున్నావు, ఒకదాన్ని ఒకటి పోల్చట్లేదు. ఇప్పుడు దీన్ని ఒక్క లైన్లో చెప్పుకోవాలంటే, ఒకదాంతో ఒకటి పోల్చకుండా దేని విలువ దానికి ఉంది, దేని అందం దానికి ఉందని ఏకకాలంలో గుర్తిస్తున్నావు. ఎట్ ద సేమ్ టైం ప్రతిదాన్ని చూడగలుగుతున్నావు అనమాట. ఎగ్జాంపుల్ దీన్ని చూస్తే దీన్నే చూస్తున్నావు, దీన్ని ఎక్కడితో పోల్చకుండా. ఎరుకలో ఉన్నవాడు ఇచ్చే స్టేట్మెంట్ ఒకటి, ఇది బాగుంది అంటే ఇది బాగలేదని కాదు. ఇది చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. ఇది బాగుంది అంటే ఇది బాగుంది అనే. నెక్స్ట్ పాక్షికమైన ఎరుక అంటే ఇవన్నీ బాగాలేవు కనుక ఇది బాగుంది. సంపూర్ణమైన ఎరుకలో అసలు వేరే దాని ప్రస్తావన లేదు. ఇక్కడి నుంచి పక్కకు జరిగి ఇదికి వస్తే ఇది కూడా బాగుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఇది బాగుంది. అన్ని చూస్తే అన్ని బాగున్నాయి. ఇది కాన్షియస్నెస్, చైతన్య స్థితి అనమాట. అన్ని అంటే చైతన్యం. ఒక్కొక్కటిగా దేని విలువ దాన్ని చూస్తూ ఒకదాంతో ఒకటి పోల్చకపోతే నీవు ఎరుక. సో ఎరుక అంటే నథింగ్ బట్ యథావిధ స్థితిని కొనసాగించడమే. దీనికి సాధన ఏమీ లేదు. దీనికి కావాల్సింది ఒక నిరంతర దాని డెఫినేషన్ తెలుసుకొని ఆ డెఫినేషన్ టెస్ట్ చేసి చూడాలంతే. ఎప్పుడైనా రోడ్డు మీద ఉన్నప్పుడు, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అట్లా కుర్చేసుకొని చూడు. నీ బంధువు వచ్చాడు, నీ కూతురు వచ్చింది, ఎవరో దూర బంధువు వచ్చాడు. ఇప్పుడు నీ చూపులో తేడాలు వస్తున్నాయో చూడంతే. ఒకవేళ నువ్వు నిజంగా స్పిరిచువల్ ప్రకారం ఎరుకలో ఉన్నావు అనుకో, మనిషిని మనిషిగా గుర్తిస్తావు అంతే, నీనా అని ఉండదు. సో ఒరిజినల్ ఎరుకలో నీనా లేదు, ఉన్నాయి, నీవు ఉన్నావు. ఇది ప్రాక్టీస్ స్టేజ్. అల్టిమేట్ స్టేజ్ అంటే ఇప్పుడు నేను ఇది బుక్ని చూస్తున్నా, చరణ్ చూస్తున్నా కదా. ఇప్పుడు ఈ బుక్ని దేంతో చూపిస్తున్నా? ఈ చూపుడు వేలును కూడా నేను సపరేట్ అయి చూస్తున్నాను. అంటే నేను పుస్తకం పట్ల ఎంత ఎరుకగా ఉన్నానో, ఈ వేలు ఆ వేలు గల శరీరం పట్ల కూడా అంత ఎరుకగా ఉన్నా. తద్వారా శరీరం నుంచి ఎరుక బయటపడ్డది. ఎరుక శరీరానికి అంటుకోదు. ఇప్పుడు నువ్వు ఏది చూడట్లేదు, అప్పుడు దేని పట్ల ఎరుకగా ఉంటావు? ఇనిషియల్గా ప్రాక్టీస్ ఉందేమో ఏదో ఒకటి ఉండాలి కదా. నీ ఇంద్రియాలు దేన్నో చూడాలి, పుస్తకాన్ని చూడాలి, దీన్ని చూడాలి, ఈయన చూడాలి, సినిమా చూడాలి. విభజన లేకుండా చూస్తున్నావు, బాగుంది. ఇప్పుడు ఏమీ లేవు, ఏమీ లేకుండా ఉండదనుకో, చీకట్లో ఉన్నావు అనుకో, ఏమీ లేవు. అప్పుడు ఎప్పటికీ నువ్వు చూసేది ఒక్కటే, నీ శరీరమే. అంత ఎటువైనా నీతో పాటు వచ్చేది నీ బాడీని. అందుకని జ్ఞాని యొక్క అంతిమ స్థితి ఏంటంటే తన పట్ల తాను ఎరుకగా ఉంటాడు. అది ఒక్కసారి వస్తే పోదు. అందుకని నేను మీ అందరినీ ప్రార్థిస్తున్నా, దయచేసి అతడు రావాలని కోరుకోవద్దు. ఒక్కసారి అది వచ్చినట్టయితే పోదు. వెరీ బోరింగ్ థింగ్. జస్ట్ మీ పట్ల ఇది ఎలా ఉంటుందంటే, ఒక చిన్న దీపం పట్టుకోండి చేతిలో, ఈ దీపం వెలుతురు మీ మీద పడుతుందా? అట్లా ఎరుక మీకు ఎప్పుడు అంటుకుంటుంది. మీరు ఏం చేస్తున్నది పోదు. ఇంకా వన్స్ యు ఆర్ అవేర్ ఆఫ్, అంటే నిజమైన అవేర్నెస్ వచ్చి సెటిల్ అయిన తర్వాత అది పోదు. అప్పుడు నీకేం తెలుస్తుంది? యు ఆర్ నాట్ ద బాడీ, యు ఆర్ ఓన్లీ అవేర్నెస్ అని తెలుస్తుంది. నువ్వు ప్రూవ్ చేయలేవు.
తద్వారా అటాచ్మెంట్ ఉండదు, ఏముండదు. నువ్వు ఓన్లీ ఎరుకగానే ఉంటావు. ఇది వెరీ ప్రపంచంలో ఉన్నవాడికి ఇది రావద్దని కోరుకోవాలి. ఎరుకకు వస్తే నీకు ఎంజాయ్మెంట్ లేదు, సాధించేది లేదు, కోల్పోయేది లేదు, నీ ఉండదు, నా ఉండదు. అందుకని నేను అందరికీ ఎప్పుడు అనుకుంటాను, ఉత్తుత్తగానే ఆధ్యాత్మికత కోరుకొని జ్ఞానోదయం కావాలి, నాకు సాక్షిగా ఉండాలి, నేను చైతన్యంగా ఉండాలంటే నేను మనసులో అనుకుంటే వద్దు. ఎందుకంటే ఇంకా చాలా డిజైర్స్ ఉన్నాయి, ఇంకా కొట్లాడాలని ఉంది. అట్లాంటి వాడికి ఎట్లా పనికిరాదు. అది ఈ చిన్న సరదాలన్నీ అయిపోవాలి. ఇప్పుడు కోపం రావచ్చా? చాలా మంది అంటూ ఉంటారు నన్ను, నువ్వు ఇన్ని సాధనలు చేసావు, ఇంత దైవభక్తి ఉంటుంది, ఇదేదో ఉంటావు, ఏదో స్థితిలో కోపడతావు ఎందుకు అంటారు. ఏది ఎగ్జిస్టెన్షియల్లో అదంతా ఆధ్యాత్మికమే. కోపం అనేది 3 పదాల విభజన కింద చూడాలి మనం. ఒకటి విసుగు, రెండోది చిరాకు, మూడోది కోపం. ఎగ్జిస్టెన్షియల్ ఈ 3 ముఖ్యం. విసుగు చిరాకు అన్నది చాలా అందం. తల్లి విసుకుంటుంది, ఏందిరా చదువుకుంటుంటే, పడుకుంటే ఏంది నాన్న. విసుగు అంటే అందమైన కోపం అనమాట. చిరాకు అంటే 3-4 సార్లు నువ్వు విసుగు తెప్పిస్తే అప్పుడు చిరాకు వస్తుంది. ఏ చూడా ఇంకోసారి అనొద్దు, దా ఏం కావాలి చెప్పు, చాక్లెట్ బిస్కెట్. ఇది చిరాకు. కోపం అంటే ఏంది, ఏదైనా డ్యామేజ్ చేసినప్పుడు వచ్చేది. తల్లి అయినా సరే విసుగు చిరాకు అనేది డ్యామేజ్ కాలే. ఇక్కడ కోపం అనేది డ్యామేజ్ అయింది, సంథింగ్ డ్యామేజ్డ్. అది అంతర్గతంగా కావచ్చు. ఉదాహరణకి డాడీ నువ్వు చచ్చిపో డాడీ అన్నాడు పిల్లగాడు. కోపం వచ్చింది తల్లికి, ఎందుకంటే అది డ్యామేజ్ సంబంధించింది. అది వాడు తెలియకనే అన్నాడు, కానీ అందులో ఒక డ్యామేజ్ అర్థం ఉంది. పిల్ల కొట్టింది చెప్పగట్టి, ఏమైనా ద్వేషంతో కొట్టిందా? అలాగని మళ్ళీ 10 ఏళ్ల తర్వాత అది గుర్తు చేసి కొడుతుందా? కొట్టదు. అది అక్కడితో కోపం అనేది వర్తమానపు అనుభూతి. చిరాకు మంచిది, విసుగు మంచిది, కోపం మంచిది. ఈ భూమి మీద ఉన్న ప్రతి గురువు భయంకరంగా కోపడ్డారు. ఇది అందరు ఇట్లా ప్రశాంతంగా నవ్వుకుంటుంది. ఇదంతా ఇప్పుడు అబద్ధపు గురువుల సంగతి నాకు తెలియదు. నిజమైన గురువు ఉంటే వాడు నిజంగా కోపం ఉంటుంది. వాడు జెన్యున్గా మంచి కర్పూరం ఇట్లా వెలిగిస్తే అంటే వాడికి ఆ కోపంలో అందం ఉంటుంది, ద్వేషం ఉండదు. కాబట్టి తను కోపడ్డా కూడా ఎదుటి వ్యక్తి తప్పుగా తీసుకోడు. ద్వేషం ఉంటే నవ్వినా తప్పుగా తీసుకోబడుతుంది. ఇది మన కంటికి కనబడిన చేష్ట ఇది. అందుకని కోపం అంటే మంచిదే. కానీ కోపం ఇప్పుడు నేను కోపడ్డానికి అకారణంగా గతం ఆధారం కాకూడదు. వర్తమానంలో ఇప్పుడు ఏదో తను చేసింది నేను కోపడ్డాను, ఫైన్. అంటే కాబట్టి నువ్వు ఉత్తగానే మొన్న కూడా అట్లనే చేసినావు, 7 ఏళ్ళ క్రితం అట్లే చేసినావు నువ్వు, ఇది తప్పు. ఇది కోపం కాదు, ఇప్పుడు ఇది పంతం కిందికి వచ్చేసింది. నవ్ యూ ఆర్ మేకింగ్ ఏ ప్రాపగండా, యూ వాంట్ టు ప్రూవ్ ఏ పాయింట్. ఎప్పుడు ఇట్లనే చేస్తుంది, ఎప్పుడు ఇట్లనే చేస్తాడు. సరదా వరకు ఓకే, బట్ రియల్గా అటువంటి నేచర్ ఉంటే మాత్రం వెరీ బ్యాడ్. సరదా వరకు ఓకే. ఇప్పుడు నువ్వు ఉన్నావు, చక్కటి స్నేహం ఉంది, నిన్ను కోప్పడ్డా, చిరాకు పడ్డా, గతం తీసుకొచ్చినా, వర్తమానం తెచ్చినా, పొగిడినా పట్టించుకో అనుకో. అట్లాంటి వాళ్ళు ఉంటే హాయిగా సరదాగా అప్పుడప్పుడు కోప్పడాలి, తప్పలేదు. కానీ మాటి మాటికి కోపం వస్తుందా, అది కూడా తప్పే. అంటే ఉత్తుత్తగానే కోపం వస్తే ఏదో వ్యాధి ఉన్నట్టు వాడికి. దేర్ మస్ట్ బి ఏ స్పెసిఫిక్ రీజన్. దాంట్లో ఖచ్చితంగా అది అంతర్గత విషయం కానీ బాహ్య విషయం కానీ డ్యామేజ్ అయ్యింది. ఇప్పుడు గురువుగారు ఉన్నారు, ఆ గురువుగారు చదువుకునే పుస్తకం ఉంది, ఆ పుస్తకం మీద కాలు పెట్టి నిలబడ్డాడు. కొట్టడమే. ఎందుకు? వాళ్ళు సాధన చేస్తుందే అహం నుంచి విముక్తి కోసం. అట్లాంటి వాడు గురువుని కొట్టాడని ఎట్లా గుర్తుపెట్టుకొని కష్టపెట్టుకుంటాడు? వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్న అంశమే అది. అసలు మెమరీ లేదు, గతం లేదు, జ్ఞాపకం లేదు, బొంగు లేదన్నప్పుడు వర్తమానంలో దెబ్బ వేస్తే వేయవలసిందే. ఎదుటి వ్యక్తి తప్పుగా తీసుకుంటున్నాను గురువుకు తెలిస్తే గురువు వాడిని కొట్టడు. కానీ వాడు వచ్చింది జీవితాన్ని అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు దెబ్బను వాడు తప్పుగా తీసుకోవడంతే. విషయమే ఉంటుంది, వ్యక్తిగతం ఉండదు. అందుకని కోపం మంచిది, మంచి సరదా కోపడండి. కానీ కోపం నిజంగా ఉండకూడదు. కోపం ఎంతసేపు ఉండాలనే దానికి ఓ జన్ స్టోరీ తెలుసా అని చెప్పినా. కోపం ఎంతసేపు ఉండాలంటే గురుగా ఉంది, దాని లెక్క ఉంది అని చెప్తే ఎట్లంటే నీళ్ళలో గీత గీయాలి, ఆ గీత ఎంతసేపు ఉంటే అంతసేపు ఉండాలి అని చెప్తే క్యారీ చేయకూడదు. అట్లా ఇంకా కొంచెం మనం అంతే మరీ అంత టూ మచ్ అయిపోయింది కదా. అగ్గిపుల్ల వెలిగియండి, వెలిగించి ఆ అగ్గిపుల్ల ఎంతసేపు వెలుగుతుందో అంతసేపు కోపం నీలో ఉండాలి. అగ్గిపుల్ల ఆరిపోయింది, నీలో కోపం యొక్క మూలాలు ఏమి ఉండకూడదు అని ఇట్లా అనడం, లోపలికి అట్లాంటి చేయొద్దు. పూర్తి నీ ఆధీనంలో ఉండాలి కోపం, నీ పరిధి దాటకూడదు. ఇప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు కదా, అహింస పరమో ధర్మ, ధర్మహింస తదైవచ. అంటే హింస తప్పు అంటారు, కానీ ధర్మానికి హాని కలిగినప్పుడు చేసే హింస కూడా శ్రేష్టమే అంటారు. అవును. సో శత్రుబోధ అది దాని మూలంలో ఏంటి అర్థం చేసుకోవాల్సింది. ధర్మహింస తథైవచ అన్నది అర్థం చేసుకోకపోతే చాలా పెద్ద ప్రాబ్లం.
ధర్మహింస తథైవచలో ఎక్కడ ద్వేషం లేదు. లేదు. ఒక సర్జను ఒక ప్రాణిని కాపాడడానికి ఎక్కడైతే పొట్ట కోస్తాడో అట్లా ఏదైనా బ్యాడ్ ఎలిమెంట్ ఉంటే వాడి వల్ల సమాజానికి నష్టం కనుక. ఉదాహరణకి చిన్న ప్రశ్న అడిగితే ఆన్సర్ మనం ముగిద్దాం. ఒక జలగ బర్రెని పట్టుకొని రక్తం తాగుతుంది. జలగ తెలుసుగా, తెలియదా? చాలామంది బంధువులు ఉంటారట, జలగలు ఉంటారు. అంటే ఇట్లా పట్టుకొని జలగ పట్టుకుంటే తెలియదు నీకు, అది మొత్తం రక్తం అంతా తాగేస్తుంది. నీకు నొప్పి ఉండదు. జలగ పట్టుకుంటే నొప్పి ఉండదు, నీకు తెలియదు అసలు. ఉరికి నల్లగా ఎంత ఉంటుంది, నీళ్ళలో ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? నువ్వు పీకితే కూడా రాదు, మూతి దానికి అతకపోతుంది, తెగిపోతుంది. దాని మూతి తెగిపోతుంది కానీ రాదు. ఇంకోటి, నీ బాడీలో విషం ఉందనుకో, జలగ పట్టిస్తారు, విషం తాగేస్తుంది, మొత్తం పీల్చేస్తుంది. దాని లక్షణం పిలుస్తూ ఉంటుంది. చెడు రక్తం. అందుకే మా ఆయన మంచి మాట అనుకున్నాను, జలగలాగా పట్టుకున్నాడు, అంటే రకరకాల పీలుస్తున్నాడు అని. సో ఇప్పుడు జలగ ఉంది, ఆ జలగ వల్ల ఒక ప్రాణం పోతుంది. ఇప్పుడు నువ్వు జలగని చంపాలి. ఇప్పుడు చంపినప్పుడు నీ వైఖరి ఏందనేది అది ధర్మహింస తథైవచ అన్నది. అంటే యు ఆర్ నాట్ హేటింగ్ జలగ. ఇది చాలా ఇంపార్టెంట్. కించిత్ ద్వేషం కూడా లేదు. అట్లా నువ్వు ఒక వ్యక్తిని చంపుతున్నప్పుడు ఆ వ్యక్తి సమాజానికి చెడు చేస్తున్నాడు కాబట్టి యాజ్ ఎ బ్యాడ్ ఎలిమెంట్గా అతన్ని నువ్వు తీసేస్తున్నావు. ఎట్లయితే కలుపు తీసేస్తామో, జలగ తీసేసామో, అట్లా వాడిని తీసేస్తున్నావు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ద్వేషించకూడదు. అవతార్ సినిమాలో చాలా బాగా చూపించారు దాన్ని. చూసే అవతార్ ఫస్ట్ దాంట్లోనే ఉంటుంది అది. బాణం వేస్తే హీరో ఒక గమ్మత్తైన పులి ఉంటుంది, 6 కాళ్ళు ఉంటాయి, చచ్చిపోతుంది, పడిపోతుంది మెడలా. అప్పుడు హీరోయిన్ వస్తుంది, వాళ్ళంతా ప్రకృతి మనుషులు అనమాట. అప్పుడు వాడిని తిడుతుంది, తిట్టి అప్పుడు దగ్గరికి వెళ్ళి దాన్ని పెట్టి దాని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తుంది. ఒక వ్యక్తి తెలియక వేశాడు, అతను నేను ద్వేషించట్లేదు, దయచేసి ప్రశాంతంగా ప్రాణం వదులు, నేను నీకున్న బాణని తీసేస్తున్నాను. ఇది తీసేసిన తర్వాత ఒక 1-2 నిమిషాలు నువ్వు మరణిస్తావు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే మీద బాణం వేశారో అతను కావాలని వేయలేదు, తెలియక చేశాడు, అందుకని దయచేసి నువ్వు అర్థం చేసుకో అని చెప్పి మెల్లగా బాణం వేశాడు. ఇది ధర్మహింస అంటే. యు ఆర్ కిల్లింగ్ సంథింగ్ బట్ హేట్రెడ్ లేదన్నది చాలా ఇంపార్టెంట్. అదే దాని నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మామూలుగా మన సంకల్పం మంచిదైనప్పుడు ఏదైనా ధర్మం కోసం చేసే వంచన కూడా ధర్మమే అంటారు. ఇంకో మనం ఇవన్నీ మాట్లాడొద్దు. అంటే నేను అంటున్నది మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఓకే. అంటే ప్రశ్నలు జవాబులు రకరకాల అదేంది అంటే నేను అంటున్నది లెంతి అని కాదు. 1 అవర్ గురించి ఎవడు పట్టించుకుంటున్నాడు? మళ్ళీ అడుగు. ధర్మం కోసం చేసే వంచన కూడా ధర్మమే అన్నారు. శ్రీకృష్ణుడు కూడా కౌరవుల్ని వంచన చేసి ఓడించాడు. మనం ఎంతసేపు చెప్పింది అది. అట్లా వంచన అన్నది భాషలో పదం, అక్కడ ఏది అప్రాప్రియేట్ ఏదో ఒకటి. ఇప్పుడు ఒక ప్రాణం బతికించడం, ఇప్పుడు నువ్వు చెప్పేదాన్ని మాటగా చెప్తా, ప్రాణం బతికడం కోసం డాక్టర్ కోస్తే అదేమి కోసినట్టు కాదు అని చెప్తున్నాను. అంటే వంచన అంటే ధర్మం కోసం చేసే అధర్మం కూడా ధర్మమే. ఓకే, అది మన జీవితానికి ఎట్లా అప్లై చేసుకుంటాం అనేది ఎవరికి వాళ్ళు ఆలోచిద్దాం. అర్థమైందా? అడగండి. లేకపోతే అంతే. ఇప్పుడు ఒక సర్జన్ కోస్తాడు, కోసిన మా డాడీని కోసావరా నువ్వు అంటావా? మా డాడీని బతికిచ్చావంటావా? ఆ కోయడం గురించి ఒక్కడన్నా మాట్లాడతాడా? ఒక్కడు మాట్లాడు. ఎందుకో తెలుసా? ఆ కోయడం ధర్మం కిందకి వచ్చింది. అట్ట కాకుండా మీ డాడీ ఏం చేస్తున్నాడు ఇప్పుడు అంటే అది బాగానే ఉన్నాడు, టైంపాస్ అవుతుంది, ఒకసారి తీసుకురా మెడగొద్దాం అన్నాను, అజెస్ట్ మర్డర్ అవుతుంది. అట్లా అది ఎవరు నిర్వచిస్తారనే దాని మీద ఆధారపడి. నేను ధర్మంగా చేస్తున్నది నీకు అధర్మంగా అనిపించవచ్చు. నీకు ధర్మం అయితే నువ్వు గిల్ట్ లేకుండా చేయి, దాని ద్వారా వచ్చే పర్యవసానాలు నువ్వు అంగీకరించు. ఇది అల్టిమేట్. నువ్వు ధర్మమా అధర్మమా తర్వాత నీలో హేట్రెడ్ ఉండడానికి వీళ్ళు. ఒక వ్యక్తి పట్ల పగతో, ప్రతీకారంతో, ఈర్ష్యతో, ద్వేషంతో నువ్వు ఏం చేసినా అదంతా విషమే. అవును. అట్లా విషం అంటే వేరే కాదు, ఇదే. ఏ జన్ స్టోరీ? స్టోరీ ఏం లేదు, అంతే. స్టోరీ కాదు అది.
చిన్న చిన్న సూచన. ఎంతసేపు కోప్పడాలంటే నీళ్ళలో గీత గీస్తే ఎంతసేపు ఉంటుందో అంతసేపు కోప్పడాలని చెప్పాడు అనమాట. సో బాగుంది, చాలా సంతోషం. తర్వాత ఇతని పుస్తకాలన్నీ అట్లే ఉండండి, నేను తీసుకొస్తాను పుస్తకాలు. ఓకే, సంతకం పెట్టి ఇచ్చేస్తాను. సో ఇది మళ్ళీ ఒకసారి కలుసుకుందాం తప్పకుండా. వస్తూ ఉండు సరదాగా. మరి నన్ను చూస్తే ఏమనిపించింది, ఏ హంగు లేదు, ఆఫీస్ లేదు, ఆశ్రమం లేదు, ఏది లేదు, దీపం లేదు, ధూపం లేదు అంటే ఉన్నవి లేదంటే ప్రదర్శన లేదు. బేసికల్లీ నేను కోరుకోవట్లేదు కూడా, జస్ట్ ఊరికి ఒక కామన్ మ్యాన్గా చెప్తున్నాను. అర్థం చేసుకుంటాను, అర్థం చేసుకున్నా. అవి నేను చూడట్లేదు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతే, అవి నేను చూడట్లేదు. అంటే నాకు మీరు సాయంత్రం వరకు వెయిట్ చేయించినా వెయిట్ చేస్తుండేవాడినేమో. అంతే అంతే, అల్టిమేట్ అది. అసలు ఎదురు చూడడం లేదు, లేదు హాయిగా పని చేసుకుంటే ఉండే. ఎంతవరకు ఉంటారంటే నేను ఎంతవరకు అయినా ఉంటాను, అంతే. అంతే కదా, అంతే అల్టిమేట్ అది. తులసి అని రాస్తుంది ఇట్లా, తులసి రాజేష్. దోషము తరనాన తరనాన నా